మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే వర్షాలు భారీ ఎత్తున పడడంతో రోడ్లకు సంబంధించి ముఖ్యంగా పోలేపల్లి టు రాయపల్లికి సంబంధించిన రోడ్డు దాదాపు ప్రతినిత్యం పోలేపల్లి సెజ్కి సంబంధించిన నిత్యం రాకపోకలు అయితే సంబంధిత ఏదైతే వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ భారీ ఎత్తున వాహనాలు అయితే వస్తూ పోతూ ఉంటాయి. వీటికి సంబంధించి తండాకు కానీ రాయపల్లికి ముఖ్యంగా తాండాకు వీటికి సంబంధించిన ప్రధాన రహదారి ఇది. దీనికి సంబంధించి ఇటువంటి రోడ్డు ఎటువంటి దీనావస్థలో ఉంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడే సామాజిక కార్యకర్త రఘునందన్ చారి గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే ఈ రోడ్డు వ్యవస్థ గురించి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏదైతే ముఖ్యంగా ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఇటువంటి పరిస్థితి దాదాపు ఇది గత సర్పంచ్ గారు చతనారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఈయన మోరీ ఇక్కడ ఇది డ్రైనేజీ మోరీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. అయితే ఆ మోరీ ప్రభావం మోరీని ఇక్కడ వదిలిపెట్టే దాని ప్రభావమే కాకుండా వారికి సంబంధించినటువంటి నారాయణ రెడ్డి గారు అని దొరగారు ఆ ఊరు వెలపల్లి నుంచి మొదటి నుంచి వాళ్ళ పట్టేదారుడు ఆయన, అవతల పక్క రోడ్డుకు ఇరువైపులా పట్టేదారుడు ఆయననే. ఆ నీళ్లు పైనుంచి వచ్చేటువంటి వరద భయంకరమైనటువంటి వరద, ఆ వరద పూర్వకాలం నుంచి తరతరాల నుంచి పోతున్నటువంటి ఆ వరదను కాలువను గోడ ప్రాకారం గోడ కట్టిండు. రోడ్డుకు దాదాపు 1 కిలోమీటర్ మేర గోడ కట్టిండు. గోడ కట్టిన తర్వాత ఆ నీళ్లు మొత్తం ఆగిపోయినాయి. నీళ్లు ఆగిపోయి ఇది మనం నిలబడ్డటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఎక్కడైతే చతనారెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు ఈ డ్రైనేజీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తుంది కదా, అక్కడ ఇది ఎత్తైన ప్రాంతం. ఇది ఊరేమో గుంతలకు అవుతుంది, అది పల్లం అవుతుంది, ఇది ఎత్తు. దాన్ని ఆ గడ్డను పొడిచి ఆ నీళ్లు పోయేటట్లు చేసి ఈ నీళ్ళ వల్ల ఈ మోరీ వల్ల ఇంత దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోడ్డు దాదాపు ఇక్కడ పోలేపల్లి నుంచి రాపల్లె అనే గ్రామానికి సత్సంబంధం ఉన్నటువంటి రాపల్లె పోలేపల్లె మెయిన్ రోడ్డు. మెయిన్ ముఖ్యంగా లంబాడి గుండ్లగడ్డ తండ, దాదాపు 150 నుంచి 200 మంది జనాలు ఉన్నటువంటి గుండ్లగడ్డ తండ వాళ్ళు ఈ దారి, ఇది మెయిన్ దారి. ఈ గోడ కట్టినప్పటి నుంచి ఈ యొక్క ఇబ్బంది ఇంకా చాలా దుర్భర పరిస్థితి ఏర్పడిపోయింది. జనాలు దాదాపు 3000 జనాభా ఉన్నటువంటిది చుట్టుముట్టు గ్రామాలు అంటే రాపల్లె గుండ్లగడ్డ తండ లంబాడి తండ కలిసి దాదాపు 3500 మంది జనాభా ఉన్నటువంటి ఒక ముఖద్వారం. ఇది గ్రామానికి ముఖద్వారం అయినటువంటి ఈ మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్డుకు 2.5 సంవత్సరాల నుంచి ఆయన గోడ కట్టినప్పటి నుంచి ఈ మోరీ వేసినప్పటి నుండి ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇకపోతే ఇది మోరీ ఇట్లా దీనివల్ల ఈ మెయిన్ నీళ్ళు ఇక్కడ రావటము, ఈ మోరీ ఇక్కడ రావటం వల్ల ఈ పక్క వాళ్ళు పట్టేదారులు, వాళ్ళు కూడా బూజులని వాళ్ళు పట్టేదారులు, వాళ్ళు రాను వాళ్ళ లోపలికి భూములకు పోయింది. ఇది ఏమైంది, ఇది ఎట్లా మిగిలిపోయింది, మొత్తం బుర్రమయమై గుంతలలో ఎంతమంది కింద పడ్డరు, దెబ్బలు, కాళ్ళు విరిగినాయి, మోకాళ్ళు పలుగంగా కింద పడుతున్నారు, పైన పడుతున్నారు, కింద పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 2.5 సంవత్సరాల గోడ పెట్టినప్పటి నుండి ఈ ప్రాబ్లం అయింది సార్. చాలా గోడ ఎప్పుడు పెట్టారు? గోడ దాదాపు 2.5 సంవత్సరాలు, 2వ వర్షాకాలం ఇది. ఆయన గోడ పెట్టినాక 2వ వర్షాకాలం ఇది. 2వ వర్షాకాలం దాటింది ఇది. ఆ 2వ వర్షాకాలం నుంచి 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ బాధ. 2.5 గోడ కట్టడం వల్ల డ్రైనేజ్ వాటర్ గోడ కట్టడం వల్ల అంటే గోడ ఎలా కట్టిందంటే మొత్తం కంప్లీట్గా నీళ్ళు పోకుండా కట్టాడు. మొన్ననే జస్ట్ ఒక 15 రోజుల క్రితం నేనే కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే ఇంకో కొంతమంది ఊళ్ళో పెద్ద మనుషులు తయ్యబ్ అని సుబ్రహ్మణ్యం అది బాలస్వామి వీళ్ళుండి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఏదో ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ ఎంఆర్ఓ గారిని పంపించి చేసి అది టెంపరీగా ఆ యొక్క గోడ నీళ్లు పోయేటట్లుగా టెంపరీగా చేసిండ్రు. అది ఇంకా కూడా బురదమయం ఉంది. అది టెంపరీగానే. ఇంకా 4 రోజులు అయితే ఎండ కొట్టిందనుకో మర్చిపోతారు, కాబట్టి అయితే పోతున్నారు, బాగానే ఉంది, రోడ్డు బాగానే ఉంది. ఇది కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది ఈ పోలేపల్లి పరిస్థితి. ఈ సమస్య మీద స్థానిక ఎమ్మెల్యే గారి నోటీసులో పోయింది. స్థానిక ఎమ్మెల్యే గారే చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరంటే నాకు చెప్పలేదు, వాళ్ళకి చెప్పిరట. ఎంఆర్ఓ గారిని పంపారు. పోయి అదేదో ప్రాబ్లం సాల్వ్ చేయని పంపించేసేస్తే ఆయన టెంపరీగా నీళ్లు పోయేటట్లుగా చేసి అది అంతే, అది అంతే అట్లాగే ఉంది, తాత్కాలికంగా వదిలేసేసిండ్రు. ఇక దీన్ని ఏదో రోడ్డు శాంక్షన్ అయింది, అది మట్టి ఏమన్నారు మొరమేమన్నారు అని చెట్లు అయితే తీసేసి, చెట్లు బాగా భయంకరంగా చెట్లు తీసేసి అది ఎవరో కాంట్రాక్టర్ అంట, మరి వాళ్ళే ఊళ్ళో పెద్ద మనుషులే కాంట్రాక్టర్లు ఆ ఎమ్మెల్యే తోటి మరి ఏమో వాళ్ళకి కాంట్రాక్టు ఇంత లబ్ధి పొందుతుందని ఊరికి మేలు చేసినట్టు అని చెప్పి ఈ రకంగా ఏడ్చిన కార్డు తూర్చినట్టుగానే మొన్న
చెట్లు పీకేసిండ్రు అంతే తప్ప ఇక మళ్ళీ ఏం చేయలేదు. మళ్ళీ నిన్న మొన్న వర్షాలు స్టార్ట్ అయ్యి కూడా ఒక 5 రోజులు అవుతుంది, దాదాపు 5 రోజులు అవుతుంది. ఇది దుర్భర పరిస్థితి, ఇది పరిస్థితి. ఎప్పుడు చెట్లు తీసిన రోజులు అవుతుంది? చెట్లు తీసి 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, 5 రోజులు 6 రోజులు అవుతుంది. 1 వీక్ అనుకుందాం. 1 వీక్ అనుకున్నాం, 1 వీక్ అయింది, 1 వీక్ అయింది. ఇది అంతే ఉందండి. సో అప్పటికన్నా కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు చెట్లు వీకేయడం వల్ల. చెట్లు వీకేయడం ఏం బెటర్ ఉంది? ఇదిగో చూడండి, బెటర్ ఎక్కడ బెటర్? కింద పడుతుంది. ఎట్లా మంది బెటర్ లేదు, బాగలేదు కదా, రోడ్ బాగలేదు కదా, ఎట్లా అవుతుంది? ఎట్లా బెటర్ అవకాశం ఉందా? లేదు కదా. అసలు ఎట్లా మొత్తం అంతా చూడండి, మీరు చూశారు కదా, గుంతలు, ఎంత గుంతలు, బురద గుంతలు, గుంతలు మెట్టలు ఏంటి అది. ఎంతో మంది పడుతున్నారు, కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి, మోకాళ్ళు దెబ్బలు తాకుతాయి. ఇంకా బాగుపడేది ఏం బాగుపడలేదు. అంటే స్థానిక నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. స్థానిక నాయకులు ఎవరు పట్టించుకోరు. స్థానిక నాయకులు అంటే ఊర్లలో ఉన్నారు. ఆ తయ్యాబాయట ఆయన ఉన్నాడు, బాలస్వామి అని ఉన్నాడు, ఇంకెవరెవరో ఉన్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. చేస్తాం, ఎమ్మెల్యే దగ్గర పోతాం, చేస్తాం, చెప్తాం, చేద్దాం, చేపిద్దాం అని అంటారు అంతే తప్ప ఏం లేదు. ఇక అది ఎమ్మెల్యే గారి నోటీస్ ఉంది. ఎమ్మెల్యే గారే వాళ్ళు నా దూరంలో సత్యనారాయణ రెడ్డి, ఆయన పేరు నారాయణ రెడ్డిని అడిగి చేసి తాత్కాలికంగా గోడ వేసి నీళ్లు గోడ తీసి ఇప్పుడు మీకు చూపిస్తా కూడా. అయినా ఇంకా అక్కడ దుర్భరంగా చాలా పరిస్థితి బాగలేదు. ఇంకా ఊరికెళ్ళి ఊరు అన్నప్పుడు యుగాల నుంచి తరతరాల నుంచి ఉన్నటువంటి ఊరుకు అనేటువంటి ద్వారం అయితే ఉంటది కదా, తోవ ఉంటది కదా, ప్రజల జీవన సరళికి, ప్రజలు వాళ్ళు వ్యవసాయం చేసుకోవటము మంచిది చెడ్డది, ఊళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళి ఊళ్ళో ప్రవేశము ఉంటుందా, ఊళ్ళో ప్రవేశము బయటికి పోవటం చేయటం ఉంటుంది కదా. అటువంటి తరతరాలు ఉన్నటువంటి రోడ్డుకు ఆ యొక్క దారిని గోడగట్టి పెత్తందారు, పట్టేదారు, దొర ఆయన నాది భూమి నాది అని చెప్పి ఆడ గోడ కట్టినంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ముందే ఉండే ప్రాబ్లం ఇంకెక్కువ స్టార్ట్ అయింది. కాదు సార్, ఇప్పుడు సమస్య పరిష్కరిస్తామని కొంతమంది అన్నారంటే కొంతమంది అన్నారు, కానీ ఏది ఇంతవరకు ఏం సమస్య పరిష్కారం వాళ్ళు ఎవరి దగ్గర అది మందికి చెప్తున్నారు. నేను నాకు కూడా గట్టి నాకేం చెప్పలేదు ప్రత్యేకంగా, మన జనంగా విన్నా. ఆ రోజు నేను కలెక్టర్ కూడా లెటర్ రాశాను. లెటర్ రాస్తే నాకు చెప్పారు, అయ్యా నువ్వు లెటర్ సబ్మిట్ రోడ్ గురించే రాశాను. నా దగ్గర లేదు, ఇప్పుడు కార్ లో ఉంది. రోడ్ గురించే రాశాను. రోడ్ గురించి రాస్తే నాకు ఫోన్ చేసి నాకు కొంచెం భయపెట్టినట్టుగా మాట్లాడింది. వాళ్ళు ఎవరో మాట్లాడారు, పేర్లు ఎందుకు చెప్పాలి, వాళ్ళు మాట్లాడారు. మాట్లాడి లే అట్లా కాదు, ఎమ్మెల్యే నా గౌరవపరుస్తావా, నువ్వు అది ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఎంఆర్ఓని పంపిస్తున్నాడు, నువ్వు ఎందుకు లెటర్ ఇస్తావు అని చెప్పి అంటే దానిపైన మళ్ళీ లెటర్ రాసి వాట్సాప్ పెట్టి అందరికి, అయ్యా ఇది తాత్కాలికంగా ఆయన ఫలానా వాళ్ళు చెప్పడం వల్ల నేను సబ్మిట్ చేయటం లేదు, కలెక్టర్ సబ్మిట్ చేయటం లేదు అని చెప్పి ఆ లెటర్ నా దగ్గరనే ఉంది. అంటే మేము పరిష్కరిస్తామన్నా ఈ సమస్యను పైకి తీసుకపోదాము అని అంటే నా కాళ్ళలో కట్టెలు పెట్టి నన్ను పోనీయకుండా చేసి ఇగో ఈ నరకం చూపిస్తున్నారు. మా ఊరోళ్ళే ఇది ఊరి గ్రామ నా ఒక్కడి కొరకు కాదు, ఇది గ్రామ ప్రజల కొరకు నేను మాట్లాడేది. గ్రామ ప్రజల కొరకు నేను ఏదో లబ్ధి చేయాలి, నేను ఏదో చేయాలి, ఏదో క్రెడిట్ దక్కించుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఎలాంటిది ఏ క్వశ్చన్ లేదు. వాళ్ళకి అట్లా ఉంది వాళ్ళకు. కానీ ఇక్కడ ప్రాబ్లం మీరు చూస్తున్నారు కదా, యథార్థం చూస్తున్నారు కదా. నేనైతే లేని మాట అంటలేను కదా. ప్రజలకు ఇబ్బందికరమైనటువంటిది, ప్రజల అసౌకర్యం దాని గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ప్రజలకు సౌకర్యం ఉంటే మనం ఎందుకు మాట్లాడడం కదా, అలా మాట్లాడడం కదా. కాబట్టి ప్రజలకు సౌకర్యం ఉందా అసౌకర్యం ఉందా మీరే చూస్తున్నారు కదా, పత్రికా ముఖాన్ని మీరే చూస్తున్నారు కదా. దానికి ఎంత ఇబ్బందికరంగా రండి ముందర రండి చూపిస్తాను రండి. ఎంత దుర్భర పరిస్థితి ఉంది గ్రామ పరిస్థితి. ఇది ఒకటే కాకుండా ఇదొకటి ఇక్కడ సార్ ఇప్పుడు దాదాపు 250 నుంచి 300 మంది లంబాడి తండ, 250 ఇంచుమించు 250 300 పైచిలకు లంబాడి తండ వాళ్ళు ఎంత నరకం చూస్తున్నారంటే చాలా నరకం చూస్తున్నారు ఈ తోవ వల్ల. ఆ తర్వాత ఊరికి సత్సంబంధాలు ఉంటాయి కదా, రాపల్లె పోలేపల్లి సత్సంబంధాలు ఉంటాయి కదా. పిల్లల్ని ఇచ్చుకోమో మంచిదో చెడ్డదో వ్యవసాయ పరంగానో బంధుత్వ పరంగానో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఊరికి సత్సంబంధం ఉంటుంది. మరి ఆ ఊరికి ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఇది. మరి ఆయన సర్పంచ్ గారు దిగిపోయే ముందు, చెత్తనారెడ్డి సర్పంచ్ గారు దిగిపోయే ముందు కూడా రోడ్ వేసారు ఈ నుండి రాపలేదాకా. కానీ వేసిన 15 రోజులకే గుంతలమయం అయిపోయింది అది. అక్కడ నుంచి ఇక్కడ అంతా మొత్తం గుంతలమయం మొత్తం రాపలేదాకా గుంతలమయం. ఆ రాపలేదాకా గుంతలమయం సంగతి వదిలేసి ఈ చౌడు గుంతల వరకు ఏదైతే ఉందో కిలోమీటర్ మేర, ఇది దాదాపు కిలోమీటర్ పైన అవుతుంది. ఇది ఈ పరిస్థితి ఊళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. వర్షం పడ్డది అని అంటే ఇంకా మొత్తం నీళ్ళే అవుతుంది. మోకాళ్ళ మట్టి నీళ్ళు, తొడల మట్టి నీళ్ళు అవుతుంది ఇక్కడ. అది టెంపరీగా మొన్న గూన పెట్టేసి మట్టి నీళ్లు తీసిండ్రు. అది కూడా ఇప్పుడు ఇంకా బురదమయంగానే ఉంది, చూపిస్తారండి.
లేకుండా నీళ్ళు ఆడే ఉంటా మంచి నిన్నటి వచ్చే మంచి పోతున్నాయి నీళ్ళు తరతరాల నుంచి అక్కడే పోతుంది బాలస్వామి పని చేసేది మొన్న మాట్లాడుతున్నారు ఇక టెంపరీ తీసుకెళ్తాను. ఇది సార్ ఇది 381 సర్వే నెంబర్ 1 ఎకరా 13 గుంటలు ఉంటుంది. ఇది 1 ఎకరా 13 గుంటలు దర్గా ఇంకా ఇదంతా 1 ఎకరా 13 గుంటలు ఉంటుంది. ఇది 379 సర్వే నెంబరు, 377, 78, 79 సర్వే నెంబర్లు ఇవన్నీ దొరవాళ్ళవే. ఇది ముందర పొలాలు కూడా దొరవాళ్ళవే. ఇది ఒక్కటి కాకపోతే ఇది 1 ఎకరా 13 గుంటలు మాత్రమే 381. ఇది గవర్నమెంట్ అసైన్ భూమి ఇది. అయితే ఇది పూర్వకాలము ఏముండంటే ఇది కూడా ఒక పరమటి రెడ్డి కుంట అని ఇది పైన ఏదైతే గేట్ కనిపిస్తుంది కదా పరమటి రెడ్డి కుంట అని ఒక కట్ట ఉండే ఆ కట్ట మీదకి వెళ్ళి జనాలు వస్తూనే పోతూనే బాగానే ఉంటుండే. అది పోయిన తర్వాత స్లో అయింది. మళ్ళీ నీళ్ళు యథావిధిగా ఎట్లా పోతున్నాయి అట్లా ఎత్తు పల్లెం నీళ్ళు ఎట్లా పోతున్నాయి తరతరాలు ఉంటున్నది. ఊరు అయినప్పుడు గ్రామం అన్నప్పుడు ఊరు ఉన్నది. ఇది ముఖద్వారం, ఇది తూర్పు ముఖద్వారం. ఇది ఇక్కడ వచ్చినాక ముందు గొల్లపల్లి రైల్వే స్టేషన్ పోయేటువంటి రోడ్డు అది. ఇదేమో రాపల్లి పోయే రోడ్డు, గుండ్లగడ్డ తండకు పోయే రోడ్డు. ఈడ చీలిపోతాయి, ఇవి ఆకారాలు చీలిపోతాయి. అటువంటి అప్పుడు పూర్వకాలం నుంచి లేనటువంటి ఇబ్బంది గోడ కట్టినప్పటి నుంచి ఇబ్బంది ఏర్పడ్డది. గోడ ఎప్పుడు పలగొట్టారు? ఇది ఈ గోడ ఒక 15 రోజుల క్రితమైంది. ఇవన్నీ నీళ్లు ఉండే సార్, ఇవన్నీ వర్షాలప్పుడు బాగా వర్షాలప్పుడు బాగా నీళ్లు ఉండే. మొత్తం తొడల మట్టి మోకాళ్ళ పైన ఉండే నీళ్లు ఇనుంటే చూడండి సార్, అది అదంతా ఎత్తు. ఈ మొత్తం నీళ్లు ఆ దర్గా మునిగిపోయింది. దర్గా దాదాపు మీకు తేమ కనిపిస్తుంది కదా సార్, ఆ మూల దాకా ఆ యొక్క కట్లు ఏదైతే ఇనుప గ్రిల్ ఉంది కదా ఆ గ్రిల్ దానికి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినాక నీళ్ళు అక్కడ దర్గా మునిపోయింది కూడా. మునిపోయింది అంటే సగం దాకా వచ్చే నీళ్లు ఆ మట్టి వెనకసి తెచ్చింది. అయితే ఈ ముస్లిం సోదరుల యొక్క శ్మశాన వాటిక ఉంది కదా, ఆ శ్మశానం ఏమవుతుందంటే నీళ్లు పోయి ఆ యొక్క బొందను ఏమంటారు కృషించి లోపలికి పోతుంది. బొందలు నాని ఆ బొందలు శవాలు బొందలు కృషించకపోతుంది బొందలు. అప్పుడు ఆ తయ్యబ్ అనే అతడు కూడా ఆయన కూడా దగ్గోలు పెట్టిన మేము దాని కొరకు కూడా చెప్పడం అయింది. ఇకపోతే అక్కడ మైసమ్మ అని ఉంది సార్, మైసమ్మ దేవత ఉంది. మైసమ్మ దేవతకు మొన్న బోనాలు రేపు ఎల్లుండి అనగా తీయటమైంది. అది కూడా ఎట్లా అంటే పబ్లిక్ ముఖం మీద కొట్టదు, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నడవడికే ఇబ్బంది అవుతుందని ఆ చింత లేదు. జనాల్లో అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, జనాలలో ఇబ్బంది అదవుతుంది అని చెప్పి ఏమవుతుందంటే అప్పుడు టెంపరీగా రేపు బోనాలు అనగా హడావుడిగా ఇది బోనాలు ఇది కొట్టడమైంది, కొట్టడమైంది, ఆయన మట్టేసుకోమైంది. అంటే వాళ్ళని ఏడ్చే కళ్ళు తూడ్చినట్టుగా చేసుకోమైంది అంతే. ఇప్పుడు ఇది కూడా ఏడ్చే కళ్ళు తూడ్చినట్లుగానే ఇది ఈ పరిస్థితి. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తున్నా అన్నట్టు ఆ రోజు పెద్ద మనుషులు ఏర్పరిచినటువంటి ఇది. ఇప్పుడు అప్పుడు నీళ్లు బాగా ఉండే సార్, ఇవి మొత్తం నీళ్ళే, మొత్తం మోకాళ్ళ పైన నీళ్లు. అట్లా 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు జనాలు, మా ఊరు గ్రామ ప్రజలు. ఇది పరిస్థితి సార్. ఇది అక్కడ బొందలు కుషించిపోతున్నాయి, దర్గాకు ఇబ్బంది అవుతున్నది. ఇకపోతే ఇక్కడ మైసమ్మ గుడి ఉంది, పోచమ్మ మైసమ్మ గుడి ఉంది దేవర, అక్కడ బోనాలు వెళ్తాయి, అక్కడ ఇబ్బంది అవుతుంది. తర్వాత శ్మశాన వాటికకు వెళ్తారు, అక్కడ జనాలు శ్మశాన శవాన్ని మోసుకుపోతారు ఈ దారి నుంచి. అక్కడ ఆ రకంగా ఇబ్బంది అయితే ఈ రకంగా ఇబ్బంది అయితే ఇక్కడ దర్గా అక్కడ బొందలు బ్లాక్ చేయడం వల్ల మొత్తం ఇబ్బంది. బ్లాక్ చేయడం వల్ల మొత్తం నీళ్లు ఈ బ్లాక్ చేయడం ఇక్కడనే కాదు, కేవలం ఇక్కడనే కాదు, ఈ నీళ్ళు అన్ని ఏమైనా అంటే అక్కడ మీకు చూపిస్తారు, రోడ్డు మీకు వచ్చేస్తారు, రోడ్డు మీకు వచ్చి ఆ పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడు వీళ్ళ బంధువు ఏదైతే సర్పంచ్ మాజీ సర్పంచ్ వీళ్ళ బంధువులు వాళ్ళకు అనుకూలంగా డ్రైనేజీ వేసి బయటికి వెళ్ళగొట్టు. అంటే అది ఎత్తుకు పోయింది, అది ఇదేమో పల్లం అయిపోయింది, ఊరేమో పల్లం అయిపోయింది. అలాంటప్పుడు ఆ మోరి కూడా ఎక్కడక్కడ వెనకకి విరలన్నీ ఎక్కడక్కడ బస్ట్ అయిపోయినాయి. అది పరిస్థితి. అసలు అది కరెక్ట్ కాదు. అది ఏదైతే ప్లాన్ ఏదైతే ఉందో మోరీ ఏదైతే ప్లాన్ ఉందో అది కరెక్ట్. శాశ్వత పరిష్కారం అనేది కావాలి, శాశ్వత పరిష్కారం అనేటువంటిది కావాలి. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరో పాపం వేరే వాళ్ళు బూజులలో అని ఉన్నారు కదా, అది 388 సర్వే నెంబర్, 388 సర్వే నెంబర్. ఈ నీళ్లు ఆ నీళ్ళు అన్ని తీసుకుపోయి వాడి నెత్తి మీద వస్తే ఏమన్నా కానీ అన్నట్లుగా అది వాళ్ళ చేతులు దులుపుకుంటున్నారు. అది నేను చింతోజీ రఘునందించారండి, పోలేపల్లి గ్రామము. పోలేపల్లి గ్రామము. నా పేరు రఘునందించారి, చింతోజీ రఘునందించారి. నేను
2015లో రిటైర్మెంట్ అయినప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ నా గ్రామ ప్రజల కొరకు, నా గ్రామం కొరకు పుట్టిన మమకారం అని చెప్పి నా గ్రామానికి వచ్చిన నేను ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉంటున్నాను. గ్రామ పరిస్థితి చూస్తే రకరకాలుగా ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు గ్రామ ప్రజలు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఆ ప్రభుత్వం గత ప్రభుత్వమైనా ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దాన్ని చూసి నాకు బాధ అనిపిస్తుంది. దీని అంతా గురించి మొత్తం పైన ఈ బాధ గురించి, ప్రజల గురించి, వాళ్ళకు అందవలసినటువంటి ఫలాలు, వాళ్ళకు అందవలసినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకు సరిగా హక్కులు అందకపోవటము, వాళ్ళ ఫలాలు వాళ్ళకు అందకపోవటం, దాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ పూర్వకాలం నుంచి దొరలు, పెత్తందారులు, భూస్వాములు, కర్ణాలు, కాపులు, పటేనులు, పెద్ద వాళ్ళు మా గ్రామ ప్రజల యొక్క కష్టాల గురించి, వారి యొక్క ఇబ్బందుల గురించి, వారి యొక్క అసౌకర్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడటం వల్ల ఇంకా కొన్ని అనేక సేవలు చేస్తున్నాం గ్రామానికి. ఇది ఒకటే రకంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క కష్టాలు బయటపెట్టడమే కాకుండా వాళ్ళకు కొన్ని ఏదైతే మా గ్రామంలో కొన్ని సామాజిక సేవలు అనేటువంటివి కూడా చాలా మటుకు చేస్తున్నా, అనేక సేవలు చేస్తున్నా. కొంతమంది నేనంటే సరిపడని వాళ్ళు, నేనంటే ఈర్ష్యా భావం గల వాళ్ళు, నేనంటే ఓర్వలేని వాళ్ళు, ఇతడు ఏదో పైకి పోతాడు, ఇంకా సర్పంచ్ అవుతాడో, ఇంకేదైతాడో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా నా పైన గౌరవ ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఆయనకు చెప్పటము, ఇంకెవరికో చెప్పటము, లేనిపోని చెప్పటము, ఆయన ఎమ్మెల్యే గారిని మిస్గైడ్ చేయటము, ఇలా జరుగుతున్నది సార్. ఇప్పుడు నా సొంతం పని కొరకు కాదు, ఇది గ్రామ ప్రజల కొరకు నేను ప్రాకులాడేది, గ్రామ ప్రజల యోగక్షేమం గురించి నేను ప్రాకులాడేది తప్ప నా సొంతము కానీ నేనేదో నా యొక్క స్వలాభం కొరకు నేను లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈరోజు కాదు సార్, నేను మొదటి నుండి రిటైర్మెంట్ అయినప్పటి నుండి నేను గ్రామ ప్రజలను పట్టించుకుంటున్నా. వారి గురించి, వారి బాగోగులే, వారి యొక్క మంచి చెడులే నాకు అవసరం ముఖ్యము. కాబట్టి వాళ్ళు ఎవరు ఏమన్నా అనుకున్నా కానీ నేను చేసేటువంటి మంచి పనులే వాళ్లకు చెంపపెట్టు లాంటిదని నేను అనుకుంటున్నా. నా యొక్క దారిలో నేను పోతున్నా, నా మంచి పనులు నేను చేసుకుంటూ పోతున్నా సార్. వాళ్ళకు చెప్పు దెబ్బలాగా, వాళ్ళ యొక్క చెంపపెట్టలాగా అని నేను భావిస్తూ నా వరకు నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇంకోటి సార్, ఇప్పుడు గ్రామ నిధులు దుర్వినియోగము అని జరిగింది. ఎవరు గ్రేడ్ 1 ఆఫీసర్లు, గ్రేడ్ 2 ఆఫీసర్లు వాళ్ళే నిర్ధారణ చేసినటువంటి ఆ యొక్క ఇష్యూ ఇంతవరకు ఏమి తేలటం లేదు. వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేరు, మనీ రికవరీ చేయటం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ బ్యాంకుల పైన నమ్మటం లేదు. గత ప్రభుత్వాలు మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినారు, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేకపోతున్నా, పరిస్థితి దుర్భరంగా ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణించిపోయినాయి అని చెప్పి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నాడు. అలాంటి తరుణంలో 1,74,00,00,000 రూపాయలు ఏదైతే కుంభకోణం జరిగిందో దాని గురించి తప్పు చేసిన వారిని తప్పిస్తున్నారు. తప్పు చేసిన వారిపైన యాక్షన్ తీసుకోకుండా, రికవరీ చేయకుండా అలసత్వం వహిస్తున్నారు. ఎందుకు అని నేను గట్టిగా ప్రశ్నిస్తే కొంతమందికి అధికారులకు కోపం వస్తున్నది. మరి ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా అడగటం జరిగింది. కలెక్టర్ గారు ఏమంటున్నారంటే పైకి పంపించినాము. పైకి ఎక్కడికి అని అంటే కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్కి పంపించామండి, వాళ్ళు చర్యలు తీసుకుంటారు అని మాత్రం అంటున్నారు. అని ఏమవుతుందో ఏమో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో ఎందుకు ఆర్థిక నేరగాళ్ళని తప్పిస్తున్నారు? అది నేను అడిగేది. ఆర్థిక నేరగాళ్ళని తప్పించకుండా చేస్తున్నారు. అది కాకుండా రికవరీ చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నేను ఇంకొకటి అనుకుంటున్నా సార్, ముఖ్య విషయము, ఈ గ్రామ పంచాయతీ పోలేపల్లి గ్రామ పంచాయతీ పారిశ్రామిక వాడ దీనిని ప్రక్షాళన చేద్దామని నేను అనుకుంటున్నా. ప్రక్షాళన అంటే ఏమిటి అంటే 2000 నుంచి దాదాపు 2005-6 నుంచి ఏమేమి జరిగింది, ఏమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకోణాలు జరిగినవి, ఏమేమి అవినీతి జరిగినవి, ఇవన్నీ నేను తొందరలోనే బయట పెడతాను. ఇక్కడ నాకు డిపిఓ దగ్గరనే కాకుండా, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ దగ్గరనే కాకుండా నేను ఎక్కడికంటే అక్కడ వెళ్ళి పై లెవెల్లో వెళ్ళి నేను అవన్నీ బయటికి తీస్తా. లోతుల్లో పోయి నేను బయటికి తీస్తాను. అవినీతి జరిగిన మొత్తాన్ని బయటికి గుంజేస్తాను, బయటికి గుంజేస్తాను నేను.